వామ్మో! మాకు తెల్ల జుట్టొచ్చేసింది. మేమిప్పుడేం చేయాలి? కెమికల్ హెయిర్ డైస్ అనేవి వాడక తప్పదు కదా! ఏదన్నా ఫంక్షన్‌కి వెళ్ళాలన్నా, పార్టీకి వెళ్ళాలన్నా మాకిట్లా తెల్ల జుట్టు కనిపిస్తూ ఉంటే బయటకు వెళ్ళాలంటే మాకు గిల్టీ ఫీలింగ్‌గా అనిపిస్తుంది అని చెప్పి చాలామంది ఇప్పుడు రోజుల్లో అనుకుంటున్నారు. సో, దానికోసమే కెమికల్ హెయిర్ డైస్ అనేవి వాడుతూ ఉంటారు. ఇక పెద్దవాళ్ళ సంగతి పక్కన పెడితే పిల్లల విషయానికి వస్తే చిన్న పిల్లలు 13 అంటే 13 సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు తినే ఫుడ్ వల్ల తెల్ల జుట్టు సమస్య అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది. మరి వాళ్ళకి కూడా ఇప్పటి నుంచే హెయిర్ డైస్ అనేవి వాడటం స్టార్ట్ చేస్తారా? సో, నా క్వశ్చన్‌కి మీరు ఆన్సర్ అనేది చేయండి. ఎందుకనంటే తెల్ల జుట్టు ప్రాబ్లం అనేది చాలా కామన్ ప్రాబ్లం. ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నానండి. దీనికోసం అని చెప్పి నేను ఇక్కడ ఐరన్ కడాయి తీసుకున్నాను. మీరు నార్మల్ కడాయి కంటే కూడా ఈ ప్లేస్లో ఐరన్ కడాయి తీసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎందుకనేది ఎండింగ్ వరకు చూస్తే అర్థమవుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఇది చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. స్కిప్ చేస్తే మీరు ఇంగ్రీడియంట్స్ అనేవి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో, అందుకనే స్కిప్ చేయొద్దని చెప్తున్నాను. నేను ఇక్కడ దానిమ్మ తొక్క తీసుకున్నాను. సో, దానిమ్మ తొక్క తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి సూపర్గా పనిచేస్తుంది అనమాట. సో, ఇప్పుడు దానిమ్మ తొక్క ఉపయోగాలు నేను మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ మందారం ఆకుల్ని తీసుకున్నాను. మందారం ఆకుల మీద ఉండే డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా వీడియోల్లో నేను చెప్పాను ఏమనంటే లేత మందారం ఆకుల్ని తీసుకోండి అని చెప్పి. ఎందుకంటే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అంటే జిగురు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చుకోవడం కోసం ముదురు ఆకుని తీసుకోవాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకేనా? వీటిని నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి చూడండి డస్ట్ చాలా వచ్చింది కదా. ఈ విధంగా క్లీన్ చేసుకున్న ఆకులను దానిమ్మ తొక్కలతో పాటుగా నేనైతే యాడ్ చేస్తున్నాను. సో, దానిమ్మ తొక్కలు మనం దానిమ్మ గింజల్ని తిన్న తర్వాత వాటిని పడేస్తూ ఉంటాము. కానీ అందులో ఉండే ప్రాపర్టీస్ అనేవి మనకి న్యాచురల్ పద్ధతిలో తెల్ల జుట్టుని నల్లగా మార్చడానికి హెల్ప్ చేస్తాయన్నమాట. ఇది రీసెర్చ్ ప్రకారం కూడా తేలిందండి. మనకుండే తెల్ల జుట్టుని కంప్లీట్గా న్యాచురల్గా నల్లగా మార్చడానికి దానిమ్మ తొక్క అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అని చెప్పి ఆయుర్వేద ప్రకారంగా కూడా ఇప్పుడు ఆయుర్వేద డాక్టర్స్ అయితే ఇదే యూజ్ చేయమని సలహా ఇస్తున్నారు. సో, ఇప్పుడు నేను మందారం ఆకుల్ని కూడా తుంచి వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతి గింజలను అయితే యాడ్ చేసుకున్నాను, అంటే మెంతుల్ని యాడ్ చేసుకున్నాను అనమాట. సో, మెంతులు కూడా మనకి ప్రీమెచ్యూర్ గ్రే హెయిర్ని కంట్రోల్ చేసి మన స్కాల్ప్ హెల్దీగా ఉంచడానికి, మన తలలో మెలనిన్ అనే పదార్థం అనేది ఉత్పత్తి అవ్వడానికి మెంతులు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ నేను ఇందులో 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని చక్కగా అందులో ఉండే జిగురు పదార్థం, దానిమ్మ తొక్కలో ఉండే రసం అనేది కంప్లీట్గా వాటర్లోకి దిగేంత వరకు నా హ్యాండ్స్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్నప్పుడు మనకి దానిమ్మ తొక్కలో ఉండే రసం దిగుతుంది, మందారం ఆకుల్లో ఉండే ఆ జిగురు అనేది కూడా దిగుతుందన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టేసుకొని దీన్ని నేను 5 to 10 మినిట్స్ వరకు నీట్గా బాయిల్ చేసుకుంటున్నాను. మనకి బాయిల్ అయ్యే టైంలో 1 టేబుల్ స్పూన్ టీ పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. టీ పొడి మన జుట్టుకి చాలా మంచిదండి. జుట్టు బాగా ఎదగడానికి, ప్రిమెచ్యూర్ గ్రే హెయిర్ని కంట్రోల్ చేయడానికి, ఆల్రెడీ వచ్చిన వైట్ హెయిర్ని బ్లాక్గా టర్న్ చేయడానికి మనకి టీ పౌడర్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకేనా? మనకి ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు మనకి కలర్ అనేది కొంచెంగా చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇది మనం 1 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకుంటే కనుక 1/2 గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీ అంటే పెద్ద జుట్టు మీద కనుక మీరు అప్లై చేయాలి అనుకుంటే 2 ఫ్రూట్స్ అంటే 2 పొమగ్రనేట్ ఫ్రూట్స్ అంటే 2 దానిమ్మకాయల యొక్క తొక్కల్ని తీసుకోవాల్సి ఉంటుంది. నేను చిన్న హెయిర్కే అప్లై చేస్తున్నాను కాబట్టి ఒక్క ఫ్రూట్దే తీసుకున్నానండి. సో, మనం ఇది కంప్లీట్గా బాయిల్ అయిపోయిన తర్వాత మనకి ఇలా కంప్లీట్గా లిక్విడ్ అనేది బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోయింది. ఎందుకంటే దానిమ్మ తొక్కలో ఉండే సహజ లక్షణమే అదనమాట. మీరు చాలామంది గమనించి ఉన్నట్లయితే మనం దానిమ్మ గింజల్ని తిన్న తర్వాత మన పళ్ళు కూడా నలుపు రంగులోకి వస్తూ ఉంటాయి. ఈసారి తిన్నప్పుడు టెస్ట్ చేసుకోండి, నాలుక కూడా నలుపు రంగులోకి వస్తుంది.
దానిమ్మ రసం మన చొక్కాకి అంటే మన షర్ట్కి వైట్ షర్ట్కి అయిందనుకోండి, ఆ మరక అనేది ఎప్పటికీ పోకుండా అలాగే ఉండిపోతుందన్నమాట. బికాజ్ దానికి ఉండే సహజ లక్షణమే తెల్లగా ఉన్నదాన్ని నల్లగా మార్చడం సహజ పద్ధతిలో. సో ఈ విధంగా మనం కంప్లీట్గా ఆ వాటర్ని అనేది ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ హెన్నానైతే క్వాంటిటీ మీరు ఏ హెయిర్కి అయితే అప్లై చేస్తున్నారంటే జెంట్స్కి అంటే మీకు తెలుస్తుంది ఇంత హెన్నా అయితే సరిపోతుంది అని చెప్పి, లేడీస్కి అనుకోండి ఇంత హెన్నా అయితే సరిపోతుంది అని తెలుస్తుంది అనమాట. మీరు బయట దొరికే హెన్నా ఏదైనా కూడా పర్చేస్ చేయొచ్చు. క్వాంటిటీ అనేది మంచిగా అంటే క్వాలిటీ అనేది మంచిగా ఉండేటట్లుగా చూసుకోండి. హెన్నా మీరు సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇప్పుడు ఆ డికాషన్ అనేది కొంచెం కొంచెం మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ సో దీన్ని నేను 2 hours అనేది పక్కన పెట్టేసేసుకున్నాను. మనం కలుపుకునేటప్పుడు ఎటువంటి లంగ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా అంటే గడ్డలు కట్టడం అలా జరగకుండా చూసుకోండి. ఆ వాటర్ అనేది మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే హెన్నాని కలుపుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా మనం ప్యాక్ వేసుకుంటే ఏ కన్సిస్టెన్సీ వస్తుందో అలా కలుపుకోవాలన్నమాట. దీన్ని ఓవర్ నైట్ వదిలేస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడు వీడియో కోసం ప్రత్యేకంగా ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను కాబట్టి 2 hours మాత్రమే దీన్ని పక్కన పెట్టానండి. 2 hours పక్కన పెట్టడం వల్ల ఇది కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి టర్న్ అవ్వలేదు. నైట్ అంతా ఉంచితే కనుక ఇది కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు తన హెయిర్కి అయితే ఇప్పుడు అప్లై చేయబోతున్నానండి. సో చాలా గ్రే హెయిర్ ఉంది, చాలా వైట్ హెయిర్ ఉంది. సో తన హెయిర్ అంతా కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి. తను ఇది నీట్గా హెయిర్ అంతా కూడా అప్లై చేయించుకోవడం కోసం అని చెప్పి నా దగ్గరికి వచ్చిందనమాట. సో తన హెయిర్కి కంప్లీట్గా ఇది అప్లై చేస్తున్నాను. దీన్ని ఒక్క విషయం చెప్తాను, ఇక్కడ జాగ్రత్తగా వినండి. సో దీన్ని ఎవరైనా అప్లై చేయొచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా దీన్ని అప్లై చేయవచ్చు అనమాట. చిన్న పిల్లలకు కూడా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు అని గుర్తుంచుకోండి. ఇది మనం ఎక్కువగా అప్లై చేస్తూ ఉంటే కనుక మనకుండే తెల్ల జుట్టు అనేది కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతుంది. జుట్టు కూడా బాగా ఒత్తుగా దట్టంగా పెరగడానికి ఈ పౌడర్ అనేది ఈ లిక్విడ్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అని గుర్తుంచుకోండి. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే చూసి వెళ్ళే వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి. మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ రోజుల్లో కెమికల్ హెయిర్ డైస్కి ఇప్పటికైనా కానీ గుడ్ బై చెప్పేసి ఇటువంటి న్యాచురల్ రెమెడీస్ అనేవి ట్రై చేయండి. దీనివల్ల హెయిర్ చాలా బాగుంటుంది. న్యాచురల్గా మనకుండే తెల్ల జుట్టుని కంప్లీట్గా నల్లగా మార్చుకోవచ్చు. ఓకేనా, మరి రేపు మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.